అందరికీ నమస్కారం. ద క్రియేటర్ ఛానల్కి స్వాగతం. జీవం ఉన్న అన్నిటికీ ఉండేటువంటి ఎనర్జీ షీల్డ్ని మనం ఆరా అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ ఆరా అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీస్ని మన దరి చేరనివ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఈ ఆరా వీక్ అవుతుంది, అలాగే బ్రేక్ అవుతుంది కూడా. అయితే అప్పుడే మనం గమనించాల్సింది ఏంటంటే, మనం మెంటలీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ ఇలా అన్ని రకాలుగా మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. సో ఆరా వీక్ అవుతుంది అనే విషయాన్ని మీరు ఇప్పుడు చెప్పేటువంటి పాయింట్స్ తోటి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మరి అవేంటో చూసేద్దామా? పాయింట్ నెంబర్ 1, వ్యక్తిగతంగా ఎమోషనల్గా అన్స్టేబుల్ అయిపోతూ ఉంటాం. అంటే ప్రతి చిన్న విషయానికి ఈజీగా కోప్పడిపోవటం, బాధపడిపోవటం, ఇలా మన ఎమోషన్స్ అన్నీ కూడా ఎక్స్ట్రీమ్ అయిపోతూ ఉంటాయి. చాలా సులువుగా మనం సహనాన్ని కోల్పోతూ ఉంటాం. పాయింట్ నెంబర్ 2, చిన్న చిన్న విషయాల పట్ల కూడా మనం డెసిషన్స్ అనేవి తీసుకోలేకపోతూ ఉంటాం అండ్ ఆల్మోస్ట్ అన్నిటికీ భయపడుతూ ఉంటాం. అప్పటిదాకా ధైర్యంగా ఉండి ప్రతి చిన్న విషయాన్ని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్న మనము అన్నిటికీ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పోయి చాలా లో అయిపోతూ ఉంటాము. ప్రతి చిన్న విషయానికి కూడా ఇతరుల మీద డిపెండ్ అయిపోతూ ఉంటాం. పాయింట్ నెంబర్ 3, ఫిజికల్లీ చాలా ఆఫెన్గా దగ్గు, జ్వరం ఇలాంటివి రావటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఊరికినే ఈజీగా టైర్డ్ అయిపోతూ ఉంటాం అనమాట. జస్ట్ చిన్న చిన్న పనులు చేసేపాటికే మనం అతిగా టైర్డ్ అయిపోవడం అనేది మనం గమనించవచ్చు. సిక్నెస్ అనేది చాలా ఆఫెంట్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా సరే చిన్న చిన్న మీటింగ్స్కి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చినా కూడా అందులో మనం పడిన శ్రమ ఏం లేకపోయినా కూడా బాడీ అనేది ఈజీగా ఎనర్జీని లాస్ అయిపోతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, టోటలీ ఏ పనుల పట్ల ఎగ్జైట్మెంట్ కానీ ఎంతూజియాసం కానీ ఉండదు. లేజినెస్ అనేది బాగా పెరిగిపోతుంది. రెగ్యులర్గా చేసేటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, ఆర్ ఎల్స్ హెల్త్ కాన్షియస్ కోసం మనం చేసే ఏ పనుల్ని కూడా టైమింగ్లో చేయము. అలాగే ప్రతిదీ స్కిప్ చేసేస్తూ ఉంటాం. అండ్ ఎంత ట్రై చేసినా కూడా మన గోల్స్ మీద ఫోకస్ అనేది అస్సలే మనం చేయలేకపోతూ ఉంటాం. పాయింట్ నెంబర్ 5, అతిగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. ఎప్పుడు గాసిప్స్ వినటం, మాట్లాడటం అనేది జరుగుతుంది. అలానే ప్రతి చిన్న విషయం పట్ల మనం నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాం. అలానే ఇతరులతో నెగిటివ్గానే కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ మీరు గమనిస్తే మన లైఫ్స్లో వచ్చే ఈ చేంజెస్ వలన, మనకి కనపడే ఈ లక్షణాల వలన మన చుట్టూ ఉండే చాలామంది మెల్లిగా మనల్ని అవాయిడ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. సో గైస్, బీ అలర్ట్. మీకు కనుక ఇలాంటి లక్షణాలు మీలో కనపడితే మన ఎనర్జీ షీల్డ్ అనేది అంటే ఆరా అనేది వీక్ అయ్యింది ఆర్ ఎల్స్ బ్రేక్ అయ్యింది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. అండ్ అలానే ఆరాని తిరిగి రీప్రొటెక్ట్ చేసి ఎనర్జైజ్ ఎలా చేయాలి అని కూడా మనం తెలుసుకోవాలి. ఆరా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో మనం కూడా అప్పుడే హెల్దీగా ఉన్నామని అర్థం. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఆరా గురించి మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. అండ్ ఈ ఆరా కాన్సెప్ట్ని ఇంకా వివరంగా తెలుసుకోవాలి అన్న ఆసక్తి మీలో ఉంటే కనుక, గతంలో ఆల్రెడీ ఆరా మీద మనం ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో చేయడం జరిగింది. ఆ లింక్ కూడా నేను ఇప్పుడు పైన ఐకార్డ్లో ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి, మరింత వివరాలు అనేవి పూర్తిగా తెలుసుకోండి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి